హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఆంధ్ర స్టైల్లో తలకాయ కూర మాంసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. తరువాత శుభ్రం చేసుకున్న తలకాయ మాంసం వేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముక్కలకు అంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. తరువాత ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. తరువాత విజిల్ పెట్టి 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు కూరని బాగా మగ్గనిచ్చాలి. తర్వాత నేను ముందు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. లాస్ట్లో దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన తలకాయ కూర మాంసం రెడీ అయిపోయింది.